ప్రతి వర్డ్ కాబట్టి రాసుకోండి, బైహార్ట్ చేయండి. 15 years నుంచి చేసిన జాబ్ ఏం చేసినారో చెప్పలేదు. మీరు చెప్పిన అన్ని దీంట్లో రాకపోతే నన్ను మళ్ళీ అడగండి. నువ్వేదో చెప్పినావు కదా బాబు, నీది నేను చెప్పిన డెఫినేషన్ రాకపోతే నన్ను అడుగు, నువ్వు అడుగు ఇది చదువుకుంటు చెప్పలేదు. ఇది నాడు. ఇప్పుడు నేను చెప్తున్నా డెఫినేషన్, నేను కాదు స్టాండర్డ్. ద డిస్కషన్ ఇట్స్ అ డిస్కషన్. ఇది నాట్ అన్ని ఇంగ్లీష్ వర్డ్స్ తెలియాలి. ఇప్పుడు ఆల్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అది క్లియర్. మధ్యలో తెలుగు కూడా మాట్లాడుతున్నాం, రైట్. ద డిస్కషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ఓకేనా? కొత్త తెలుగు మీడియం సరే, మధ్యలో చాలా తెలుగు మాట్లాడుతున్నాం. యూ కెన్ అండర్స్టాండ్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ బికాస్ టోటల్ సొసైటీ ఈస్ చేంజ్డ్ ఇన్ సమ్ అదర్ వే. యూ టు లీడ్ ఇన్ ద సేమ్ సొసైటీ. కొంచెం మన ఇంగ్లీష్లో మాట్లాడాలా, కష్టమవుతుంది, తప్పదు. ఇది నాట్. నేను తెలుగు మీడియం బాబు, ఐ కమ్ ఫ్రమ్ కొల్లాపూర్, తెలుగు మీడియం స్టూడెంట్. ఇది నాట్. మొత్తం డిగ్రీ దాకా తెలుగులో చేసి ఎంఎస్సీ ఛాన్స్ లేక ఇంగ్లీష్ చేసి నేర్చుకొని అవసరానికి తగ్గట్టు మొత్తం వాడేసుకున్నాను. మీరు చెప్పిన అన్ని డెఫినేషన్ ప్రకారం చాలా కంఫర్టబుల్ లైఫ్ ఉంది. చాప మీద పడుకున్న నేను, కార్లు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇచ్చింది నా ఎడ్యుకేషన్. ఇది నాట్. ఏ కాలేజీలో పనిచేసినా నేను పెద్ద 6 pack కాదు, ఇక్కడ మహేష్ బాబు లాగా లేదు. ఇది నాట్. నాకు డబ్బులు ఇచ్చింది, నాకు కొన్ని క్వాలిటీస్ వాడుకున్నాను. నేను కొన్ని క్వాలిటీస్ తెచ్చుకున్న ఎడ్యుకేషన్, అవి వాడుకుంటే నాకు డబ్బులు వచ్చింది. సో మీరు చెప్పినట్టు ఆ ఎడ్యుకేషన్ నాకు ఇంకా మంచి లైఫ్ ఇచ్చింది. సో వాట్ ఈస్ దట్ ఎడ్యుకేషన్? సో ఇంగ్లీష్ నేర్చుకోవాలి అవసరానికి తగ్గ. ద డిస్కషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, రాసుకోండి. ద డిస్కషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ టు గెట్ అ బెటర్ థింకింగ్. వర్డ్స్ బెటర్ థింకింగ్, తెలుగు వాళ్ళకి కూడా ఇంగ్లీష్ వస్తుంది, ఆ మాట మాట్లాడకండి. బెటర్ థింకింగ్ అండ్ మోర్ కంఫర్టబిలిటీ. దట్స్ ఆల్, ఫుల్ స్టాప్. Is it not? To get a better thinking, is it not? So ఏం డిస్కస్ చేయాలంటే ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ అంటే ఏంటి ఫ్యాక్ట్స్? వాట్ యు మీన్ బై ఫ్యాక్ట్? ఏంటి ఫ్యాక్ట్? దీని పేరేం పేరు? ఇది ఒక ఫ్యాక్ట్. ఇది నాట్. అదాని పేరు ఫ్లెక్సీ ఎక్కడ ఉన్నది బోర్డు. ఆ రెండు ఫ్యాక్ట్స్. ఇది నాట్. పెళ్ళిట్లా పడేస్తున్నాం, కింద పడతాను. వాట్ ఈస్ దిస్ ప్రాసెస్ కాల్డ్? ఎవరైనా సైన్స్ వాళ్ళు చెప్పాలి, స్కూల్ వాళ్ళని చెప్తారు. డ్యూ టు వాట్ ఫోర్స్ ఆఫ్ ఎర్త్? ఇది ఫ్యాక్ట్ ఏమన్నా అబద్ధమైంది? ఇది అబద్ధం కాదు, చూసుకోండి, ఏసి చూసుకోండి. మీరు కిందకి దిగి చూడండి. ఎర్త్ ఈస్ హ్యావింగ్ గ్రావిటేషనల్ ఫోర్స్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. దిస్ కైండ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ విల్ బి డిస్కస్డ్ ఇన్ సైన్స్. హౌ షుడ్ మూవ్ ఆన్ ద రోడ్? ఇది నాట్. వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు నేను మొత్తం అటు సైడ్ నుంచి వచ్చి ఇటు టర్న్ తీసుకొని వచ్చాను. ఇది నాట్. ఇటు సైడ్ నుంచి రాలేదు, అక్కడి నుంచే రావాలని ఫ్యాక్ట్. అక్కడి నుంచి వస్తేనే నీకు కంఫర్టబిలిటీ వస్తుంది, అదే రూల్, అదే స్టాండర్డ్. అంటే అవి కన్వెన్షనల్ ఫ్యాక్ట్, ఇదేమో ఫ్యాక్ట్. అది ఫ్యాక్ట్ అనే అంటారు. లెఫ్ట్ సైడ్ పోవాలి, ఎవరు చెప్పిండ్రు మొత్తం సొసైటీ అనేది డిసైడ్ చేసి. అట్లంటే దీని పేరు ఏం పేరు చెప్పిండు? ఎవరు పెట్టిండు? ఎవరో పెట్టిండు, దాన్ని యూజ్ చేసుకోవడానికి పెట్టిండు, బెటర్మెంట్ కోసం పెట్టిండు. కాబట్టి అంతే. ఇంకా క్వశ్చన్లు నేనే చెప్తున్నాను సార్. సో దానికి మీనింగ్ లేదా? ఎవడో పెట్టిండు వాడుకోవడానికి. తిన్నాడు. సో దానికి ఒక పేరు పెట్టాం, దాన్ని మనం స్టాండర్డ్ కింద తీసేసుకుంటాం. దాన్నే ఫ్యాక్ట్ అంటే. పేరు కూడా ఒక ఫ్యాక్టే, రోడ్డుకు లెఫ్ట్ సైడ్ కూడా ఒక ఫ్యాక్టే, ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది కూడా ఒక ఫ్యాక్టే, టీచర్ దగ్గర ఎట్లా బిహేవ్ చేయాలనేది ఫ్యాక్టే, ప్రిన్సిపల్ సార్ దగ్గర ఎట్లా బిహేవ్ చేయాలనేది ఫ్యాక్టే, మదర్ ఎట్లా బిహేవ్ చేయాలి ఫ్యాక్టే, క్లాస్లో టీచర్ ఎట్లా బిహేవ్ చేయాలి, క్లాస్లో ఎట్లా కూర్చోవాలి, ఎట్లా వినాలి, దట్ ఈస్ ఆల్సో ఏ ఫ్యాక్ట్. వినడం చాలా ఇంపార్టెంట్. బికాస్ వాళ్ళు తెలియదు, నేను అందుకనే రాసుకోమన్నా. నేను చెప్పింది డిస్కషన్ అని చెప్పినట్టు. ఇది నాట్. డిస్కషన్ అంటే ఏంటి తెలుసా? మూరికే ఒకడు ఉండడం, ఒకడు పంపించడం కాదు, ఇద్దరు ఇన్వాల్వ్ కావాలి. వన్ విల్ కన్వే ద ఫ్యాక్ట్. A teacher is a person who convey the facts. I am a teacher here. For example, I am a teacher. What I am doing? ఇప్పుడు నేను ఏదో సైన్స్ చెప్తా, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఐసోమరిజం, కొన్ని ఫ్యాక్ట్స్ కన్వే చేస్తాను. లేదు సోషల్, డెమోక్రసీ అంటే ఏంటో చెప్పేస్తాను. హిస్టరీ అంటే కాకతీయుల ముందు ఎవరెవరో చెప్తారు. అంటే అవన్నీ నాయన అది కరెక్ట్ చేయబడ్డా. రైట్, అండర్స్టాండ్. ఇది ఫ్యాక్ట్. సో ఫ్యాక్ట్ టీచర్ ఎవరు ఇంపార్టెంట్? చెప్పండి, ఎవరు ఇంపార్టెంట్? ఎవరు ఇంపార్టెంట్ డిస్కషన్? ఎర్త్ ఈజ్ having gravitational force అని చెప్పారు. ఇది నాట్. హూ టోల్డ్ దిస్ ఫ్యాక్ట్? ఎవరు చెప్పండి. మరి ఆయన ఇంపార్టెంట్ కదా, పేరు చెప్పండి. ఏ టీచర్ చెప్పండి, అదే ఒక పర్సన్ చెప్పండి, ఆయన పేరు చెప్పు. బీయింగ్ ఏ స్టూడెంట్ యూ విల్ టెల్ దిస్ విల్ కమ్ ఇన్ ద స్కూల్. నువ్వు కామర్స్ చేసినాక స్కూల్ సైన్స్ ప్రకారం గ్రావిటేషనల్ ఫోర్స్ ఇస్ ఎక్స్ప్లెయిన్ బై ఉంటుంది. ఎవరు? టీచర్ అని చెప్పారు కదా.
అందరు చెప్పట్లేదు. మరి ఇంపార్టెంట్ అది ఆయన ఎందుకు గుర్తుపెట్టుకోలేదు? రైట్ అండర్స్టాండ్. అలా కీప్ యువర్ మైండ్ ద డిస్కషన్. నేను డిస్కషన్ అని చెప్పింది అందుకే వినడం కాదు, వినడం అంటే కీపింగ్ ద మైండ్ ఇన్ ద డిస్కషన్. గెటింగ్ ఎనీ డౌట్ యూ కెన్ ఇంటరప్ట్ ఆర్ యూ కెన్ ఆర్గ్యూ లేటర్. దట్ షుడ్ ద బిహేవియర్ ఆఫ్ స్టూడెంట్. ఇస్ ఇట్ నాట్? సో ఫ్యాక్ట్ ఇంపార్టెంట్ అనిపిస్తుందా లేదా టీచర్ ఇంపార్టెంట్ అనిపిస్తుందా? చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఎర్త్ ఈజ్ హావింగ్ గ్రావిటేషనల్ ఫోర్స్. 220 అంటే సగం మంది చెప్పాలి. ఒకవేళ న్యూటనే ఇంపార్టెంట్ అనుకుంటే ఈయన కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. అందరూ న్యూటన్ అనే గుర్తుపెట్టుకోవాల్సింది. మనం న్యూటన్ వాడుకుంటున్నావా ఆ ఫ్యాక్ట్ను వాడుకుంటున్నావా? ఈ పెన్నును ఇట్లా కింద పడేయట్లేదు. ఎందుకు న్యూటన్ చెప్పినా లేదా ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉన్న ఫ్యాక్ట్ నాకు తెలుసు కాబట్టి న్యూటన్ చెప్పినా చేయట్లేదా? ఎందుకు చేయట్లేదు ఈ పని? ఎర్త్కు గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, పడేస్తే కింద పడుతుంది, పోతుంది. ఇది కాదు. న్యూటన్ చెప్పినా చేయట్లేదా? ఎర్త్ ఈ ఫ్యాక్ట్ కాబట్టి చేయట్లేదా? సో ఫ్యాక్ట్ ఇంపార్టెంటా టీచర్ ఇంపార్టెంట్? ఇప్పుడు నా కోసం చెప్పకండి, మనసులో ఏ ఫీలింగ్ ఉంటే ఆ ఫీలింగ్ చెప్పండి. వాట్ యూ ఫీల్? ఫ్యాక్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ టీచర్ ఈజ్ ఇంపార్టెంట్? ఫ్యాక్ట్ ఈజ్ వెరీ వెరీ. అండ్ దట్ ఫ్యాక్ట్, గ్రేట్ ఫ్యాక్ట్ విచ్ యూ డోంట్ నో, యూ ఆర్ ఇగ్నోరెంట్, నీకు ముందు తెలియదు, అది ఒక ఫీలింగ్. ఫ్యాక్ట్స్ ఆల్రెడీ ఉంటాయి నేచర్లో. ఇంకొక మాట, అసలు ఫ్యాక్ట్స్ ఎక్కడ ఉంటాయి? ఎక్కడ ఉంటాయి ఫ్యాక్ట్స్? అది డిస్కషన్ ఎడ్యుకేషన్ వాడి గురించి మాట్లాడుతున్నాను. ఎవరైనా మాట్లాడుకోవచ్చు. మనం ఒక 4 దాకా పెట్టుకున్నాం టైం. కాబట్టి తర్వాత ఎక్కడైనా మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడుతున్నాం? ఫ్యాక్ట్స్. ఇది ఎక్కడ ఉంటాయి ఈ ఫ్యాక్ట్స్? ఎక్కడ ఉంటాయి చెప్పండి. ఎక్కడ ఉన్నాయి ఈ ఫ్యాక్ట్స్? నేచర్లో లేవా? నువ్వెక్కడ ఉన్నావు? ఫస్ట్ నేచర్లో ఉన్నా అని చెప్పాలి. భూమి ఈజ్ అ పార్ట్ ఆఫ్ దిస్. ఇస్ ఇట్ నాట్? రైట్. సో అంటే ఒక భూమికి సంబంధించిన ఫ్యాక్ట్స్ చదువుకుంటాం మనం, స్కైకి సంబంధించి చదువుకోమా? ఇది నాట్. వి లెర్న్ ఆల్ ఫ్యాక్ట్స్. సో ఫ్యాక్ట్స్ ఆఫ్ వాట్ వి లెర్న్? దేనికి సంబంధించిన ఫ్యాక్ట్స్ చదువుకుంటాం? ఓన్లీ భూమియా? ఎయిర్వి చదువుకోమా? స్కైవి చదువుకోమా? సన్ని చదువుకోమా? సన్లో ఏముందో తెలియదా? సన్లో న్యూక్లియర్ ఫ్యూజన్ ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతాం. రైట్. డ్యూ టు దాట్ ద ఎనర్జీ ఈస్ కమింగ్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సన్ రేస్. దాన్ని మనం సన్ ఎనర్జీ. అదొక చేంజ్ ఆఫ్ మ్యాటర్ కెమిస్ట్రీ ప్రకారం. ఎక్కువ చేంజ్ ఆఫ్ మ్యాటర్ వల్ల ఎనర్జీ బయటకు వస్తుంది. అది ఫ్యాక్ట్. ఇంకా సో ఆ ఫ్యాక్ట్స్ చదువుకున్నాం కదా. ఇది నాట్ భూమి చదువుకున్నా. సో ఫ్యాక్ట్స్ ఆఫ్ వాట్ వి లెర్న్ ఇన్ దిస్ ఎడ్యుకేషన్. దేనికి సంబంధించిన ఫ్యాక్ట్స్ చదువుకుంటాం? సో యూ యూజ్ ద వర్డ్ నేచర్. నేచర్కి సంబంధించి. నేచర్ అంటే ఏంటిది? మొత్తం మీరు చెప్పే భూమి, స్కై, ఆల్ పంచభూతాస్, నాట్ ఓన్లీ ఇండియా. నేచర్ అంటే ఇండియా కాదు. నేచర్ అంటే వరల్డ్. వరల్డ్ అంటే యాక్చువల్లీ 170 దేశాలు వరల్డ్ అంటారు. సోషల్ లాంగ్వేజ్ ప్రకారం ఇదంతా బీకామ్ వరల్డ్, మీకే బాగా తెలుస్తుంది. సొసైటీ లాంగ్వేజ్ ప్రకారం వరల్డ్ అంటే మనుషులు ఉంటే దేశాలు, వాళ్ళని వరల్డ్ అంటారు. 170-180 దేశాలు. నేచర్ చాలా పెద్ద వరల్డ్. యూనివర్స్ ఇంకా పెద్ద వరల్డ్ వరల్డ్ కన్నా. యూనివర్స్ అంటే ఏంటి? ఆల్ ప్లానెట్స్ పుట్ టుగెదర్. అంటే మార్స్ మీద మనుషులు లేరు, దాన్ని వరల్డ్ కింద కన్సిడర్ చేయరు. నేను వరల్డ్ అన్నప్పుడు స్టూడెంట్కి వచ్చే ఫీలింగ్ ఈ 170 దేశాల్లో ఉండే ప్రజలు, నిజంగా 7-8 బిలియన్ల ప్రజలు, 700-800 కోట్ల ప్రజలు అని ఫీలింగ్. నిజంగా వీళ్ళని ప్రపంచం అంటే ఎడ్యుకేషన్ ఎవరు చేస్తారు? యాక్చువల్లీ ఒక మాట చెప్పండి. ఎడ్యుకేషన్ అంటే ఫ్యాక్ట్స్. ఎవరు చేస్తారు ఈ ప్రాసెస్? నేచర్లో చాలా ఉన్నాయి క్రియేచర్స్. దిస్ నేచర్ ఎగ్జిస్టెడ్ ఆల్రెడీ. రైట్. లివింగ్, నాన్ లివింగ్. లివింగ్లో అయితే రైట్ ఫ్రమ్ యాండ్స్, ఎలిమెంట్స్ ఏంటి అంటే ఉన్నాయి. నిజంగా కుక్కలు, నక్కలు, పురుగులు ఏమేమో ఉన్నాయి. ఏనుగులు, పెద్ద పెద్ద చిన్న చిన్నవి. హూ ఈస్ డూయింగ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఎవరు చేస్తున్నారు? ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ టోటల్ నేచర్. ఈ మొత్తం నేను చెప్పిన నేచర్, ఈ మొత్తం నేచర్లో ఆయన కూడా ఒక వన్ ఆఫ్ ద క్రియేచర్. ఇస్ ఇట్ నాట్? అండ్ హీ ఈజ్ హావింగ్ ఎ గ్రేటర్ డిస్కషన్ పవర్.